ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, పరమోన్నతుడా, సర్వలోకానికి అధిపతివై ఉన్న మా దేవా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలను చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ సహాయము, మీ కృప మాకు దయచేసినందుకు స్తోత్రాలు. అయా, మీ కరుణను మా ఎడల కుమ్మరించినందుకు వందనాలు. రాత్రంతా మాకు మంచి నిద్ర దయచేసి మీ రెక్కల చాటున మమ్మల్ని కప్పి భద్రపరిచారు. ఈ ఉదయాన్నే తండ్రి మరలా నూతనమైనటువంటి, ప్రశస్తమైనటువంటి, విలువైనటువంటి రోజును మాకు బహుమానముగా అనుగ్రహించారు. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమియూ కొదువ లేదు అని కీర్తనల గ్రంథం 34వ కీర్తన 9వ వచనం ద్వారా తండ్రి భక్తుడు కీర్తిస్తూ ఉన్న రీతిగా, ఎవరైతే మీ యందు భయభక్తులు కలిగి ఈరోజు జీవిస్తూ ఉంటారో నాయన, వారికి అన్ని విధాలను సమృద్ధి ఉంటుంది. ఏ విషయంలో కొదువ ఉండదు, ఏ విషయంలో లేమి ఉండదు నాయన, ఏ విషయంలో కృంగిపోరు ప్రభువా. అందును బట్టి స్తోత్రాలు నాయన. ఈ రోజున బిడ్డలందరూ కూడా సంపూర్ణమైన సమృద్ధి కలిగి వారి వారి పనుల్లో ఆశీర్వదింపబడుటకు తండ్రి కృప చూపించండి. ఈ వాక్యము ద్వారా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. ఎవరైతే వారికి కొదువ ఉంచాలని, ఎవరైతే వారికి నష్టము చేయాలని, ఈ దేని ద్వారా అయితే ఏ ఇబ్బందులు కలుగజేయాలని చూస్తున్నారో అవేవి కూడా ఈరోజు వారి మీదికి రాకుండా, వారి దగ్గరకు రాకుండా, అయ్యా వారు చేస్తున్న కార్యములన్నీ కూడా 100 సఫలపరచండి నాయన. ఉద్యోగములు, వ్యాపారములు, పరిచర్యలు, చేతి పనులు, అన్ని విధాలను బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండడానికి మీ యొక్క సహాయము దయచేయండి తండ్రి నాయనా. ఈ రోజున ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి తండ్రి. వారికి కావలసిన జ్ఞానం ఇవ్వండి. వారి ప్రణాళికలకు మీరు తోడై ఉండండి. వారి ప్రయత్నాలను అయా మీరు ఆశీర్వదించండి తండ్రి. అయా, ప్రయాణాలు జరుగుతూ ఉండంగా, ప్రయాణాలకి సిద్ధపడుతూ ఉండంగా, క్షేమముగా వెళ్ళి మరలా సురక్షితముగా తండ్రి ఎవరి ప్రాంతాలకు వారు చేరుకోవడానికి సహాయము దయచేయండి. మార్గము మధ్యలో ఏ అపాయాలు, ఏ ప్రమాదాలు జరగకుండా, ఎవరి ద్వారా ఇబ్బందులు ఎవరు ఎదుర్కొనకుండా కృప చూపించండి నాయన. అదే విధముగా ఈ రోజున ఆకలి లేమి ఎవరికి కలిగి లేకుండా కృప చూపించి, ఎటువంటి అనారోగ్యము లేకుండా మీ యొక్క హస్తము చాటున వారిని భద్రపరిచి, అయా అదే రీతిన ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కరిని దృఢపరిచి ఈరోజంతా మీరే పోషించమని నాయనా. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు, కృప చూపించండి, సహాయము దయచేయండి తండ్రి. బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి. సరైన సమయంలోనికి అక్కడికి చేరుకోవడానికి అయినా మీరే వారికి తోడై ఉండండి ప్రభువా. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్, డెలివరీస్ని అన్నిటిని మీ చేతికి అప్పగిస్తున్నాం. అన్ని విషయాల్లో మీ సహాయము దయచేయండి అయా. అనుకూలమైన రిపోర్ట్స్ కలిగి ఉండే కృప దయచేయండి తండ్రి. గృహముల యందు ఒంటరిగా ఉంటున్న బిడ్డలున్నారు. ఏ దుష్టుడి కన్ను వారి పైన పడకుండా, ఏ సమస్య వారి యొక్క గడప దగ్గరకు రాకుండా కాపాడమని ఆయన బ్రతిమాలుకుంటున్నాము. అదే రీతిన ఈ రోజున మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన అన్నిటిని మీ చేతికి అప్పగిస్తున్నాం. మీకు ఆయాసకరంగా, మీ నామానికి అవమానకరంగా మేమెవ్వరము కూడా ఉండకుండా, మీ నామాన్ని ఘనత తెచ్చే కార్యాలు మేము జరిగించుటకు కృప దయచేయండి తండ్రి. ప్రభువా, ఈ రోజున మేమెవరి చెరల్లో, ఎవరి ఉచ్చుల్లో, ఎటువంటి మోసాల్లో పడిపోకుండా, అయ్యా ఎటువంటి చిక్కుల్లో మేము చిక్కుపడకుండా వాక్య జ్ఞానము మా అందరికీ ఇచ్చి నడిపించండి. ప్రాముఖ్యంగా ప్రభువా, మీరు మాకిచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి తండ్రి. ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఏవి లేకుండా కూడా సమాధానంగా, ప్రశాంతంగా ఈ రోజంతా కూడా మేము జీవించే కృప దయచేయమని అయ్యా, ఇంకా మేమేమి సరి చేసుకోవాలో, ఏ విషయంలో ఇంకా ఆత్మీయంగా ఎదగాలో మాకు జ్ఞానాన్ని దయచేయండి తండ్రి.
ప్రభువా, మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు. ఈరోజు బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. అయా, మేము కూడా నోరు తెరిచి కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా మేము పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసు క్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.